వేల్పూర్ మండలం పడకల్ గ్రామ రైతు వేదికలో డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పడకల్ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి సాయిరాం రాజ్ మాట్లాడుతూ ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కామారెడ్డి పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణ పరిధిలోని దేవునిపల్లికి చెందిన చాకలి సంజయ్ ఆన్లైన్ బెట్టింగ్ లో రూపాయలు 85 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంజయ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కులగణన వివరాలు నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందని ప్రజలు వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తాము సిద్ధమన్నారు. కులగణనలో పాల్గొనని వారు ఈ నెల 28 వరకు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. భీమ్గల్ మండలం పల్లికొండ గ్రామంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పంట పొలాల్లో తిరిగి పరిశీలించారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాల పోస్టర్లను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఆర్మూర్ మండలంలోని పత్తెపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకెల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగుతుంది. మహిళలు బోనాలతో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు.